రాజ్యసభ సభ్యులు రవిచంద్ర రైతుల రుణమాఫీ కంప్లీట్ గా కాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మంత్రుల మధ్య సమన్వయం కొరబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కోట్లాది రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై ప్రజలకు వెళ్తామని, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామంటున్న వద్దిరాజు రవిచంద్రతో మా ప్రతినిధి చిర్రా ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం కాలం గడిచిపోయింది. ఇప్పటికే ఏదైతే ప్రజల్లో అసహనం ఒకవైపు ఉంటే రెండో వైపు ప్రభుత్వం పరిపాలన మీద అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచి సంవత్సరం కాలం దాటిపోయిన సంవత్సరంలో కూడా ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి అంత స్పందన అంటే అంత సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద మీ స్పందన ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మార్పు కోరుకున్నారు. వీరు కూడా ఏదో పెద్ద మార్పు తెస్తానని చెప్పేసి అనేక 420 అలవిగాని హామీలతోని అధికారంలోకి వచ్చారు. ప్రజలు కూడా ఒక 10 ఏళ్ళు కేసీఆర్ గారిని అద్భుతమైన పాలన చూశారు. అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, ఖచ్చితంగా వస్తాయనే భ్రమలో మోసపోయి ప్రజలంతా అంటే ఎక్కువగా ఆశపడి వస్తాయేమోనని నిజంగా కూడా భ్రమపడి ఓట్లేసి కొన్ని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మార్పు 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 అంటే నిజంగా కూడా మారుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు కూడా తొందరలోనే మళ్ళీ ఇప్పుడు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కంటే ముందు ఇది స్పీడ్గా మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు చేసిన తప్పుకు మార్పు కావాలని మళ్ళీ ప్రజలు చింతించే పరిస్థితి వచ్చింది ఒక ఏడాది కాలంలోనే. ఏం చేశారని ఈ సంవత్సర కాలంలో వాళ్ళు సంబరాలు చేసుకున్నారని నాకైతే అర్థం కావట్లేదు. సంవత్సరం అయితే అయిపోయింది. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు పరుస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అన్న దగ్గర నుంచి మొదలుకొని మహిళలకు 2,500 రూపాయల స్కీమ్ మళ్ళీ పెన్షన్ ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి ఇమీడియట్గా ఇస్తామని చెప్పేసి డిసెంబర్ 9నే లోన్లు రుణమాఫీ చేస్తామని చెప్పేసి లోన్లు కూడా తెచ్చుకోమని చెప్పారు. ఇప్పటివరకు కూడా పూర్తిగా లోన్లే ఇవ్వలేదు, లోన్లు క్లియరే కాలేదు. అది మీరే చెప్తున్నారు. 49,000 కోట్ల నుంచి కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు. దాన్ని 41,000 తెచ్చారు, 33,000 తెచ్చారు, దాన్ని మళ్ళీ 27,000 అన్నారు, 18,000 అన్నారు. అసలు ఎంత చేశారు? దాదాపు 18,000 20,000 చేశారు అంటున్నారు. గతంలో ఏదైతే గత ప్రభుత్వం ప్రధానంగా అప్పుల ఊబిలోకి నెట్టింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాబట్టి ఇప్పుడు మేము దాన్ని సరిచేసే పనిలో ఉన్నామని చెప్తున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి? మీరు కూడా ఒక జర్నలిస్ట్ మిత్రులుగా మీరు కూడా అర్థం చేసుకోవాలండి. వాళ్ళు ఒక సంవత్సర కాలం కూడా కాలేదు, 137,000 కోట్ల అప్పు దాకా వచ్చిందని చెప్పి కొన్ని లెక్కలు చెప్తూనే ఉన్నాయి. మేము 10 ఏళ్లు పాలించి కూడా అద్భుతమైన ప్రాజెక్టులు కట్టి అనేక రైతులను ఒక్క సంవత్సరం కూడా వాళ్ళకు వ్యవసాయానికి ఇబ్బంది కాకుండా స్కీమ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రైతు బంధువులు ఇస్తూనే ఉన్నాం, రుణమాఫీ చేశాము, ప్లస్ వాళ్ళకి కావాల్సిన ఇచ్చుకుంటూ వస్తున్నాం, స్కీములు పెంచాం, దళిత బంధు అమలు జరుపుతూనే ఉన్నాం, అన్ని చేశాం. మీరు ఒక్క స్కీమ్ కూడా కొత్త ఇంప్లిమెంట్ చేసింది లేదు, పాతే కంటిన్యూ చేసేది లేదు. మీరు ఏం చేశారని చెప్పేసి అప్పుల గురించి మాట్లాడి మా దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల కోట్లే ఉన్నాయని ఇది హరీష్ రావు గారు కూడా మొన్న క్లారిటీ చేశారు. లెక్కల నుంచి కూడా తీసి చెప్పారు. వివరణ ఇస్తానంటే కూడా మీరు ఇంకేదేదో దాన్ని దాటవేసుకుంటూ వచ్చారు. 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ని కంప్లీట్గా మార్చి ఒక ప్రపంచంలో ఒక డల్లా సిటీ లాగా చూపించినటువంటి కేసీఆర్ గారి సూచనలు ఎన్ని అద్భుతమైన 33 మెడికల్ కాలేజీలు తెచ్చారు, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టారు, ఇంకా సీతారామ ఎవరు తీసుకొచ్చారు ప్రాజెక్టు. ఇవన్నీ కూడా రైతుల కోసం ఆలోచించి తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఉన్నటువంటి రౌండ్గా వాటర్ని ఎక్కడికక్కడ స్టోర్ చేసి పెట్టుకునే అవకాశం రైతులకు, ఒక చిన్న పిల్లలకు కనుక ఎఫ్డీ ఎట్లా చేస్తారో రైతుల కోసం నీళ్లను కూడా డిపాజిట్ చేసే పరిస్థితి కేసీఆర్ గారు క్రియేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిధులకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకి ఎలాంటి నిధులు లేకపోతున్నారు? కేంద్రంతో కొట్లాడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి మీరు ఎలా సహకరించబోతున్నారు? మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అప్పుడు ఎంతమంది ఉన్నా దాదాపు 9 మంది లోక్సభలో ఉన్నారు, గతం 7 రాజ్యసభలో ఉన్నా, ఇప్పుడు మేము ఉన్న 4 సరే ఖచ్చితంగా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొట్లాటపై కానీ, అక్కడి నుంచి రావాల్సిన స్కీములు కానీ, అక్కడి నుంచి రావాల్సిన ఫండ్స్ అయినా కానీ ఏవైనా సరే కొట్లాడడం మాత్రం తెలంగాణకు రావాల్సిన దాంట్లో కొట్లాడకుండా ఉండము. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మేము కొట్లాడుతూనే ఉంటాం. ఎప్పటికి కూడా
మా పోరాటం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం మాత్రం వెనకాడమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి టీఆర్ఎస్ నేతగా మీరేం చెప్పదలుచుకున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరం మంచిగా ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ, ప్రజాప్రతినిధులు అందరం కూడా కష్టపడి, ఎంత కష్టపెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని ఎదుర్కొని పార్టీని పటిష్టంగా నిర్మించుకోవడానికి కంకణబద్దులుగా అందరం పనిచేస్తున్నాం. అట్లాగే ముందు కూడా చేయాలని చెప్పేసి కేసీఆర్ గారి సూచనలు, కేటీఆర్ గారి డైరెక్షన్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా హరీష్ రావు గారు మేమందరం కూడా కష్టపడి పార్టీని పునర్నిర్మించుకుంటాం. ఖమ్మంలో మళ్ళీ గట్టిగా కష్టపడి గతంలో నష్టాన్ని మళ్ళీ పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారి కోసం ఎదురు చూస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, దాదాపు 100 పైన సీట్లు వస్తాయి. అది ఖచ్చితంగా కూడా జరగబోతుందని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొట్లాడతాం, ఖచ్చితంగా కేంద్రంతో కొట్లాడి నిధులు సాధిస్తాం. అట్లాగే తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ రాబోతున్నాడు, అట్లాగే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం. ఇవే బులెటిన్ అప్డేట్స్.